హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వేణుగోపాల్. మీరు చూస్తున్నారు విజీ లెర్న్. ఈరోజు మనం పవర్ పాయింట్లో స్లైడ్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, వాటి యొక్క లేఅవుట్స్ ఏ విధంగా మార్చాలి, స్లైడ్స్ని ఏ విధంగా డిలీట్ చేయాలి మొదలగు వాటి గురించి తెలుసుకుందాం. మనకి డిఫాల్ట్గా పవర్ పాయింట్ ఓపెన్ చేసిన వెంటనే డిఫాల్ట్గా ఒక స్లైడ్ అనేది కనిపిస్తుంది. మనకి వేరొక స్లైడ్ కావాలి అంటే మనకి స్లైడ్స్ అనే గ్రూప్లో న్యూ స్లైడ్ అనే టూల్ కనిపిస్తుంది. ఈ టూల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి రకరకాల స్లైడ్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో మనకి ఏ రకమైన లేఅవుట్తో కలిగిన స్లైడ్ కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్లైడ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే వేరొక రకంగా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అంటే బ్లాంక్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఈ బ్లాంక్ ప్లేస్లో మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ అని క్లిక్ చేసినట్లయితే మనకి స్లైడ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. లేదు వేరే రకంగా ఏ విధంగా స్లైడ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకి స్లైడ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. స్లైడ్ ఇన్సర్ట్ చేయడానికి కీబోర్డ్ షార్ట్ కట్ కూడా ఉంది. అది ఏమిటంటే కంట్రోల్ పట్టుకుని ప్రెస్ చేసినట్లయితే మనకి స్లైడ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఈ విధంగా మనం పవర్ పాయింట్లో స్లైడ్స్ అనేవి ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం వీటి యొక్క లేఅవుట్ అనేది మార్చాలి. ఇప్పుడు నాకు ఇది ఫస్ట్ స్లైడ్కి టైటిల్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఈ లేఅవుట్ నాకు ఈ లేఅవుట్ని మార్చాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే లేఅవుట్ టూల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనకి ఏ లేఅవుట్ కావాలో ఆ లేఅవుట్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ టెక్స్ట్ ఓన్లీ అనే లేఅవుట్ని తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడు నేను ఇక్కడ ఎంఎస్ వర్డ్, దీన్ని మనం సెంటర్ అలైన్మెంట్ చేయాలి అంటే సెంటర్, బోల్డ్. ఇప్పుడు దీని లేఅవుట్ మార్చుకున్నాం. ఇప్పుడు దీని లేఅవుట్ మార్చుకోవాలంటే లేఅవుట్లోకి వచ్చి ఇక్కడ టెక్స్ట్ ఓన్లీ అనే లేఅవుట్ తీసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా మనం లేఅవుట్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు పవర్ పాయింట్కి ఎంఎస్ ఎక్సెల్కి మధ్యన ఒక స్లైడ్ అనేది కావాలి. ఎంఎస్ ఎక్సెల్కి ఎంఎస్ పవర్ పాయింట్కి మధ్యన ఒక స్లైడ్ అనేది కావాలి అంటే చూడండి, ఎంఎస్ ఎక్సెల్కి ఎంఎస్ పవర్ పాయింట్కి మధ్యన మనకి గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్లో మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ అని క్లిక్ చేసినట్లయితే మనకి స్లైడ్ అనేది వస్తుంది. లేదు ఎంఎస్ వర్డ్కి ఎంఎస్ ఎక్సెల్కి మధ్యన కూడా నాకు ఒక స్లైడ్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఎంఎస్ వర్డ్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకి స్లైడ్ అనేది వస్తుంది. ఎంఎస్ వర్డ్కి ఎంఎస్ ఎక్సెల్కి మధ్యన మనకి ఒక స్లైడ్ అనేది ఇన్సర్ట్ అయింది. ఈ విధంగా మనం స్లైడ్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్స్ని ఏ విధంగా డిలీట్ చేయాలి. మనకి బ్లాంక్ స్లైడ్స్ అనేవి అవసరం లేవు అంటే ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసుకుని డిలీట్ స్లైడ్ అంటే డిలీట్ అయిపోతుంది.
లేదు అంటే బ్యాక్ స్పేస్, కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ నొక్కినట్లయితే మనకి స్లైడ్ అనేది డిలీట్ అయిపోతుంది. లేదా కీబోర్డ్లో మనం స్లైడ్ సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ నొక్కినా మనకి స్లైడ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం స్లైడ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, స్లైడ్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ లెసన్స్ నచ్చినట్లయితే నాకు లైక్ చేసి షేర్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.